వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలోని బిట్స్ అనేవి సౌర కుటుంబం అనే లెసన్ నుండి తీసుకొనబడినవి. ఇవి టెట్, డిఎస్సి, రైల్వే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతాయి. ఫస్ట్ బిట్, సూర్యుని చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులను ఏమంటారు? ఆన్సర్ని గెస్ చేయండి. ఆన్సర్స్ని ముందుగా గెస్ చేసి మీకెన్ని మార్క్స్ వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, గ్రహాలు. గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులు. వాటికి సొంత కాంతి ఉండదు. అవి సూర్యుని కాంతిని పరావర్తనం చేస్తాయి. మిగిలిన ఆప్షన్స్ను కూడా చూద్దాం. ఆప్షన్ ఏ, నక్షత్రాలు. ఇవి స్వయం ప్రకాశకాలు. ఇవి తమ స్వంత కాంతిని ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ ఆప్షన్ సి, ఉపగ్రహాలు. ఉపగ్రహాలు గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులు. గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులను ఉపగ్రహాలు అంటారు. నెక్స్ట్ తోకచుక్కలు. తోకచుక్కలు మంచు, దుమ్ము మరియు వాయువులతో కూడిన ఖగోళ వస్తువులు. నెక్స్ట్ బిట్, భూ సంబంధ గ్రహం కానిది ఏది? కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, బృహస్పతి. బృహస్పతి అనేది భూ సంబంధ గ్రహం కాదు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి మనకి భూ సంబంధ గ్రహం అంటే ఏంటి, భూ సంబంధ గ్రహం కానిది అంటే ఏంటి అనేది తెలియాలి. గ్రహాలు ముఖ్యంగా రెండు రకాలు. అవి భూ సంబంధ గ్రహాలు మరియు వాయు సంబంధ గ్రహాలు. భూ సంబంధ గ్రహాలు అంటే రాతితో కూడిన ఘన ఉపరితలం కలిగిన గ్రహాలను భూ సంబంధ గ్రహాలు అంటారు. అవి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. నెక్స్ట్ బిట్, సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది? ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, బృహస్పతి. దీన్నే గురుగ్రహం అని కూడా అంటారు. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం బృహస్పతి లేదా గురుగ్రహం. నెక్స్ట్ బిట్, ఏ గ్రహానికి వలయాలు ఉంటాయి? కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. బృహస్పతి, శని, యురేనస్ వీటన్నింటికి కూడా వలయాలు ఉంటాయి. నెక్స్ట్ బిట్, ఎర్ర గ్రహం అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అంగారకుడు. అంగారక గ్రహాన్ని ఎర్ర గ్రహం అని పిలుస్తారు. మిగిలిన ఆప్షన్స్ను కూడా చూద్దాం. శుక్రుడు. శుక్రుడిని ప్రకాశవంతమైన గ్రహం అని పిలుస్తారు. నెక్స్ట్ బృహస్పతి. బృహస్పతి అతిపెద్ద గ్రహం. నెక్స్ట్ శని. శని వలయాలతో కూడిన గ్రహం. నెక్స్ట్ బిట్, భూమికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, శుక్రుడు. భూమికి దగ్గరగా ఉన్న గ్రహం శుక్రుడు. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. బుధుడు అనేది సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం. శుక్రుడు భూమికి దగ్గరగా ఉన్న గ్రహం. నెక్స్ట్ బిట్, ఏ గ్రహం దట్టమైన కార్బన్ డయాక్సైడ్ వాతావరణాన్ని కలిగి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, శుక్రుడు. శుక్రగ్రహం అనేది దట్టమైన కార్బన్ డయాక్సైడ్ వాతావరణాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ బిట్, శని గ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం ఏది? కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, టైటాన్. టైటాన్ అనేది శని గ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం. నెక్స్ట్ బిట్, ఏ గ్రహం దాని అక్షం దాదాపుగా పక్కకు వంగి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, యురేనస్. యురేనస్ గ్రహం దాని అక్షం దాదాపుగా పక్కకు వంగి ఉంటుంది. నెక్స్ట్ బిట్, నెప్ట్యూన్ గ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం ఏది? కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ట్రైటాన్. ట్రైటాన్ అనేది నెప్ట్యూన్ యొక్క అతిపెద్ద ఉపగ్రహం.